కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజలు సాంప్రదాయాల్లో ఉన్న మర్మం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడి ఎంట్రన్స్లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఒకటి ఉంటుందట. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడుతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడం అనే సాంప్రదాయం మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజంగానే జుట్టు ఉంటుందట. ఆ జుట్టు అసలు చిక్కుపడదని అంటారు. తిరుమల టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుందట. ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు అక్కడి ప్రవేశం లేదని అంటారు. ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారట. అక్కడి నుంచే స్వామివారికి రోజు పూజలో వాడే పూలు తీసుకొస్తూ ఉంటారట. అక్కడ ఒక తోట కూడా ఉంది. గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితరాలన్నీ కూడా ఆ గ్రామం నుండే తెస్తారని అంటారు. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి మూలలో ఉంటారని అంటారు. బయట నుండి గమనిస్తే విషయం మనకి తెలుస్తుంది. స్వామివారికి ప్రతిరోజు క్రింద పంచె పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50,000 ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులలో చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. ఈ సేవా టికెట్స్ చాలా తక్కువగా అమ్ముతారని వినికిడి. గర్భగుడిలో నుంచి తీసివేసిన పూలన్నీ కూడా బయటికి తీసుకురారట. స్వామి వెనకాల జలపాతం ఒకటి ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరివేస్తారని అంటారు. స్వామివారి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి అలానే ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందట. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం టైంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు కూడా. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలు పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక విసిరేస్తారట. ఆ రోజంతా స్వామి వెనక చూడరని అంటారు. ఆ పూలన్నీ కూడా తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు కాలువ దగ్గరికి వచ్చి పైకి తేల్తాయట. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఇలా ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు. 1800 సంవత్సరంలో గుడిని 12 సంవత్సరాల పాటు మూసివేసి ఉంచారట. ఎవరో ఒక రాజు 12 మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడదీశాడట. ఆ టైంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసిందని అందరూ అంటారు. ఇలా వెంకటేశ్వర స్వామి పూజా విధానంలో ఎన్నో రహస్యాలు, తెలియని ఎన్నో నిగూఢ ఆచారాలు ఉన్నాయి. Like